న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం రావిమెట్ల, కంసాలిపాలెం, సింగవరం, తీరుగుడుం గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా ఎర్రకాలువ ఉప్పొంగడంతో వేలాది ఎకరాలు ముంపుకు గురయ్యాయి. ఎర్రకాలువ ముంపుకు గురైన వరిచేలను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావులు పరిశీలించారు. రైతుల సాధక బాధకాలు తెలుసుకుని వారికి మేమున్నామంటూ అభయం ఇచ్చారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, గతంలో వరద వృద్ధికి కూలిపోయిన కంసాలిపాలెం, మాధవరం బ్రిడ్జిని పునర్నిర్మిస్తామని రైతులకు మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తున్న మంత్రి కందుల దుర్గేష్ను ప్రజలు ప్రశంసించారు. న్యూస్ అదే అల్పపీడనం వల్ల గడిచిన 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల నిడదవోలు మండలంలో ఉన్నటువంటి కంసాలిపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాలు పూర్తిగా చేలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితిని చూడడానికి నేను, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు గారు పర్యటిస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే చాలా ప్రమాదకరంగా నీళ్లు రావటం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులుగా పంటలు వేసుకుని వాటిని సాగు చేసుకుంటున్న రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారమి 16,000 ఎకరాల పంట, వరి పంట సాగు ఉంటే అందులో 13,000 ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా. ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక 20,000 దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అదంతా నీట మునిగిపోయిన సందర్భంలో బాధపడుతున్నాడు. రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తిరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను, శేషారావు గారు రావడం జరిగింది ఇక్కడికి. ఇవన్నీ చూస్తున్నాం. తప్పనిసరిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది, వారికి కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి 6,000 రూపాయలు వస్తుంది. సరే, వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతుని అనేటువంటి మాటని కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి వారు కొంచెం తేరుకునేలాగా, కోలుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉంది. ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగానే వస్తుంది. ఈ వర్షాల వల్ల, అల్పపీడనం వల్ల, లేకపోతే ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కించాలంటే
ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ ఇన్పుట్లు, అదే ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువ విషయంలో లేకపోతే నీరు పారుదల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా దృష్టి పెడతాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాపాన పోలేదు. కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వలన ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు. అక్కడ టెలికాన్ఫరెన్స్లో కూడా విషయాలు చెప్తారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో మోడరైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటిగట్లు దాన్ని పటిష్టపరచడం, తద్వారా గళ్ళు పడకుండా ఆపటం. ఇప్పుడు గండి పడింది, అందువల్ల ఈ వాటర్ అంతా పెద్దగా వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ అలా గళ్ళు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. రైతు సౌభాగ్యం, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సార్, ఇక్కడ ఎప్పటి నుంచో వరద ముంపుకి ఇక్కడ కంసాలపాలెం మాలవరం బ్రిడ్జి కొట్టుకుపోయింది సార్. దాన్ని అటు ముందు ఎమ్మెల్యేలు వంతుల వారి వేసుకుని దీన్ని కట్టకుండా వదిలేశారు సార్. దాన్ని మీ హయాంలో ఏమైనా చేయగలుగుతారు? ఎన్నికల ప్రచారంలో కూడా నేను శేషారావు గారు వెళ్ళినప్పుడు చాలామంది ఆ మాట చెప్పారు. ఆ వంతెన గురించి చాలామంది ప్రస్తావించారు. ఖచ్చితంగా ఆ వంతెన విషయంలో అక్కడ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా శ్రద్ధగా ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారు మేము కలిసి ఖచ్చితంగా దాన్ని వంతెన నిర్మాణం త్వరలోనే చేపట్టి పూర్తి చేసేటువంటి అవకాశాన్ని కూడా వెంటనే పరిశీలిస్తాం సార్. అలాగే పశువులకి గ్రాసం లేకుండా అయిపోతుంది సార్. ఈ టైంలో పశువుల గ్రాసానికి ప్రత్యేకించి ఏమైనా చర్యలు? సైలేజ్ అని ఇందాక చెప్పారు శేషారావు గారు. ఆ సైలేజ్ కూడా ఇస్తే ఆ గ్రాసాన్ని ఏర్పాటు చేసినటువంటి అవసరం. కలెక్టర్ గారితో కూడా శేషారావు గారు కూడా మాట్లాడి సైలేజ్ గురించి అడిగారు. దాన్ని కూడా ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇలాంటి వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సాధారణంగా మనం మనుషుల గురించే పట్టించుకుంటాం, కానీ ఈ పశు సంపద గురించి పెద్దగా పట్టించుకోం. దానివల్ల దీనికి ప్రిపేర్డ్నెస్ కూడా ఉండటానికి ఇలాంటి వరదల సమయంలో కొంచెం గ్రామాల్లో ఎత్తైన ప్రదేశాలను తయారు చేసుకుని మట్టితోటైనా ఇలాంటి వరదలు వస్తాయనేటువంటి సూచన వచ్చినప్పుడు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటువంటి సూచన ఉన్నప్పుడు వాటిలన్నింటినీ పశు సంపదని ఆ ఎత్తైన ప్రదేశాల్లో పెడితే కనీసం వాటికి రక్షణ ఉంటుంది. ఆ రకమైన ఆలోచన కూడా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్లో భాగంగా ప్రకృతి వైపరీత్యాలను ఏ రకంగా మనం ఎదుర్కోవాలనేటువంటి అంశంలో భాగంగా దాన్ని కూడా పెడుతున్నాం. త్వరలో దాని మీద కూడా ఒక పటిష్టమైనటువంటి కార్యాచరణ కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు. సార్, మన జిల్లాలో ఇప్పటికి ఎక్కడైనా సరే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు పునరావాస కేంద్రాలు చేసేంత ఇంకా ఆ స్థాయిలో లేదు. ఇవాళ నాకు ఇందాక కలెక్టర్ గారు చెప్పింది 8 లక్షల క్యూసెక్కులు నీళ్లు వస్తే బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 4 లక్షల క్యూసెక్కులు వచ్చిందన్నారు. అయితే ఒకటి, ఇక్కడ మనం ఎప్పటికప్పుడు ఈ రకమైనటువంటి వర్షాకాలంలో వచ్చేటువంటి కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కాపాడడం కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఇప్పుడే ఆల్రెడీ జూలై, ఆగస్టు నెల 2 నెలలకి కూడా ఈ డయేరియా, స్టాప్ డయేరియా అనేటువంటి ప్రోగ్రామ్ని ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్గా ఉంది. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇంకా ఎక్కువ అవసరం కనుక ఇప్పుడు సచివాలయంలో ఇప్పుడే మన పిహెచ్సి డాక్టర్ గారు, ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ క్యాంప్ రన్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా జింక్ ట్యాబ్లెట్లు కానీ, అదేవిధంగా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ రెడీగా ఉంచాం. అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ కూడా కాచి చల్లార్చిన నీళ్లు తాగాలనేటువంటిది, పిల్లలకు పట్టాలనేటువంటిది కూడా చెప్తున్నాం. వేడివేడిగా ఉన్నప్పుడే ఆహార పదార్థాలు పెట్టాలనేటువంటిది కూడా చెప్తున్నాం. అలాగే ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పునరావాస కేంద్రం అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా అలాగే టేకప్ చేస్తాం. సార్, విద్యార్థులకి పాఠశాల సెలవులు ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులు కొద్దిగా ఆందోళన చేస్తున్నారు సార్. పిల్లలకి ఇప్పుడు పాఠశాలన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి సార్. చాలా మంది వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారండి. పాఠశాలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది సార్. ఇవాళ చూద్దాం. ఇవాళ బహుశా పూరి దగ్గర క్రాస్ అవుద్దని చెప్తున్నారు. ఈ అల్పపీడనం క్రాస్ అవుద్ది అంటున్నారు. ఆ టైంలో నార్త్ కోస్ట్ ఆంధ్రాకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా మనకు ఎఫెక్ట్ ఉండే పరిస్థితి అయితే ఖచ్చితంగా విద్యాశాఖ వారితో మాట్లాడి అక్కడ 1 రోజు 2 రోజులు సెలవులు ఇచ్చి పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నాన్ని కూడా చేద్దాం. సబ్సిడీ ఇవ్వండి, ఇస్తే ఒక 6,000 అన్నా వస్తుంది ఎకరాన్ని అని చెప్తాం. లేకపోతే విత్తనాలకు ఇస్తే ఒక 1,000 వస్తుంది. అదే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే 6,000 వస్తుంది. దాన్ని ఇబ్బంది గట్టిగా అడిగా చెప్తాను. అంటే ఓన్లీ అగ్రికల్చర్ వరకు మారుతుంది మేడం.
దీన్ని దక్షిణమూర్తి నా ఫోన్ పేమెంట్ అర్జెంట్ మేడం మాట్లాడతారు. సరే సార్ పక్కనలో చేయించుకోండి అని అప్పుడు అన్నారు సార్. అది అయ్యే పని కాదు సార్. అప్పుడు ఏంటంటే శేషారావు గారు కూడా చెప్పాం సార్, మనం వచ్చాక చూద్దాం అన్నారు. నాకు ఒకసారి దాని మీద పూర్తి అవగాహన శేషారావు గారు ఉంది సార్. అన్నీ తెలుసండి. అయితే ఏంటంటే తమ ఒకసారి శేషారావు కూర్చొని సార్, ఏం లేదు సార్ ఆ గంటలు అది చిన్న విషయం కాదు సార్. 5,000 ఎకరం ఆయకట్టు సార్ మొత్తం ఉంది సార్. దాని మీద ఒకసారి అది ఇప్పటి నుంచి మనం మీరు ఏమైనా కృషి చేస్తే కొద్దిగా ఈ సమ్మర్లో ఏదన్నా శనివారం అయితే మనకి ఇన్పుట్ అవుట్పుట్ మనకి ఇటు కానాలు ఇటు నుంచి వాటర్ కానాలు అయితే అటు నీరు పెట్టినప్పుడు నీరు ఆటోమేటిక్గా లాక్ అయ్యే సిస్టమ్ ఉంటుంది సార్. అవి పెట్టలేదు సార్. దానివల్ల ఇప్పటికీ కూడా మాకు ప్రమాదమేనండి. గతంలో 7,000 క్యూసిక్లు లాగి శేషారావు గారు తరగతి తీసారు నాకు. 20,000 క్యూసిక్లు లాగినా సరే ఈ ఎప్పుడైతే గళ్ళు కొట్టేసినాయో దానివల్ల ఎంత చేసినా సరే ఉపయోగం లేకపోతే నెల అయింది సార్. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది 6,000 ఎకరానికి వస్తుంది. అవును సార్, అవును సార్. అదే చెప్పారు కలెక్టర్ గారు చూస్తారు. ఆల్రెడీ నెల అయింది సార్. రేటింగ్ కూడా నెల అయింది. నేను వేసాను సార్.